ఆరుగురు ప్రతివ్రతలు సినిమాలు నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ నెగ్గుకు రావాలని, తరాలుగా ఎదగాలని ఎన్నో కలలు కంటూ వస్తూ ఉంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు. సినిమాలో నటించాలని, హీరోయిన్లుగా ఎదగాలని ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తుంటారు. కొందరు ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోగా, మరికొందరు మాత్రం 1-2 సినిమాలతోనే కంటికి కనిపించకుండా పోతారు. అలాంటి వారిలో నటి అమృత కూడా ఒకరు. గ్రేట్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ డైరెక్ట్ చేసినటువంటి ఆరుగురు ప్రతివ్రతల సినిమాలో అమృత కూడా ఒక హీరోయిన్. సమాజానికి ఎంతో చక్కని మెసేజ్ ఇచ్చినటువంటి ఈ సినిమాకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆరుగురు విభిన్నమైన మహిళల జీవితాల గురించి చెబుతూ ఒక చక్కని సినిమాని రూపొందించారు. ఆ ఆరుగురిలో భర్త ఉండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో అమృత నటించి మెప్పించింది. ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చింది. మనసుకు హత్తుకున్న పాత్ర అమృతది. ఇప్పటికీ ఆరుగురు ప్రతివ్రతలు అనే సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. కన్నడకు చెందినటువంటి ఈ నటి తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. ఒక తెలుగు సినిమానే కాదు, ఏ సినిమాల్లో కూడా కనిపించలేదు. ప్రారంభించిన చాలా కొద్ది కాలంలోనే అమృత సినిమాల నుంచి తప్పుకుంది. అన్ని భాషల్లో కలిపి హీరోయిన్గా అమృత చేసింది కేవలం 10 సినిమాలు మాత్రమే. ప్రస్తుతం అమృత వివాహం చేసుకుని బెంగళూరులో గృహిణిగా స్థిరపడిపోయింది. అవకాశాలు రాకపోవడం వల్లే హీరోయిన్గా అమృత వివాహం చేసుకుని హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఒక్క హీరోయిన్ అమృత మాత్రమే కాదు, ఇంకా ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. తన నటనతో ఎంతో ఆకట్టుకున్న అమృత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమైందనే విషయం తెలుసుకున్న ప్రేక్షకులు సైతం కొంచెం అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఇవ్వాలంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఆరుగురు ప్రతివ్రతలు సినిమా తర్వాత అమృతకు అలాంటి పాత్రలే రావడం వల్లే ఆమె ఇండస్ట్రీ నుంచి బయటకు తప్పుకున్నారనే ప్రచారం కూడా అయితే ఉంది. సో మొత్తానికి ప్రస్తుతం ఆమెకి ఇష్టం లేని పాత్రలు చేయడం ఏమాత్రం కూడా ఇష్టం లేక ఆమె ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోయిందని కూడా అంటున్నారు.